నీకు సహాయం కావాలంటే నువ్వు చెప్పు. నువ్వు మళ్ళీ ఓడిపోకూడదు. ఆయనిప్పుడు అక్కడే ఉంటున్నారా? ఎక్కడికో బయలుదేరి వెళ్ళారు. ఇక నువ్వు ఆ మనిషిని ఇంట్లోకి వదలకు. ముందులా కాదు, 2 పిల్లల్ని చూసుకునే బాధ్యత నీకుంది. ఆయన పెద్ద అనుమానస్తుడు. రాత్రి నువ్వు నిద్రపోయినప్పుడు పిల్లల్ని ఏమైనా చేస్తే అన్ని వైపులా ఆలోచించాలి. నిజంగా నువ్వు ధైర్యంగా ఉండాల్సింది ఇప్పుడే. నేనక్కడికి రానా? వద్దు, ఏమైనా కావాల్సి వస్తే ఫోన్ చేస్తాను. ఎప్పుడైనా కాల్ చేయి. నేను ఆర్కేతో కూడా చెప్పుంచాను. అతని ఇంట్లోకి రాకుండా చూసుకో. అది నీ బాధ్యత. నేను చూసుకుంటానులే. సరే, నేను నీకు కాల్ చేస్తాను. అలాగే. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఆ మనిషి వెళ్ళిపోయాడా? నిన్న రాత్రేగా వచ్చారు, వెళ్తారుంటారులే. నువ్వు నాన్నతో మాట్లాడేవా? నేనెందుకు మాట్లాడాలి? నువ్వు మాట్లాడావా ఏంటి చెప్పు. నాతో నా పేరేంటని కూడా అడగలేదు. నీ పేరు ఆయనకి తెలుసుంటుంది. అయినా మొదటిసారి చూసినప్పుడు బాగున్నావనైనా అడగాలి కదా. ఎంతైనా మన నాన్నే కదా. నేను చెప్తున్నాను కదా, ఆయన మన నాన్న కాదు అని. ఆయన ఊరికే లబలబలబ అని అరుస్తూ ఉన్నారు. ఊరికే గుడ్ల బిగించుకొని చూస్తూ. నాకు అది అస్సలు నచ్చలేదు. జైలు నుంచి రావడం వల్ల ఉంటుంది. మరి జైల్లో అయినా పెద్ద పోలీస్ అనుకుంటున్నావా? ఆ మనిషి ఎక్కడికైనా వెళ్ళని, కానీ ఇక్కడికి మాత్రం అసలు రాకూడదు. ఏంటి విను, ఉదయమే అక్కతో గొడవ పడుతున్నావా? మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా ఇవ్వు, నేను ఊడుస్తానులే. నువ్వు వెళ్ళు, స్కూల్కి టైం అవుతుంది. రెడీ ఇవ్వు. అమ్మా, నాన్న తిరిగి రారా అమ్మా? నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అమ్మా? నాన్న ఎప్పుడు ఇంతేనమ్మా, లేక మేము నచ్చినందువల్ల వెళ్ళిపోయారా? నువ్వు నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగితే నేను తట్టుకోలేనమ్మా. సారీ అమ్మా, నేను తెలుసుకోవాల్సిన విషయానంతా మీరు నాతో చెప్పేశారు. ఇక నేను ఏమీ అడగను. విను ఎప్పుడు చెప్పేలాగా మాకు అమ్మ మాత్రమే ఉందని మేము అనుకుంటాం. ఇదిగోండి. తర్వాత వేణుకు టీ ఇచ్చావా? జైల్లో ఏం అలవాట్లు చేసుకున్నాడో నాకేం తెలుసు. అది కరెక్టే, వాడి పాత అలవాట్లన్నీ మారిపోయి ఉంటాయి. నేను ఇది వాడికి ఇచ్చేస్తాను. ఇలా చూడండి, ఇది మీకోసం తెచ్చింది. ఇందులో నా పేరేమీ రాయలేదు కదా. వేణు, వేణు తమ్ముడు, నా బంగారం. వాడెక్కడికి వెళ్ళాడే? ఉదయాన్నే లేచి ఎక్కడికైనా వెళ్ళుంటాడు. వాడు ఎవరు వాంతి చేసుకుంటున్నారు? ఏమో. ఇది వేణు గొంతులా ఉందే. ఇది పట్టుకో, త్వరగా పట్టుకోవే. వేణు పని మొదలు పెట్టాడు. అయ్యో పాపమే, నేను వెళ్ళి ఈపు రుద్దొస్తాను. రే వేణు తమ్ముడు, ఏమైందిరా? నిన్న వీడు తొందర చూసి అనుకున్నాను అంతా వేస్ట్ అవుతుందని. దిగిపోతుంది దిగిపోతుంది దిగిపోతుంది. ఏం కాదులే, దిగిపోతుంది. అయ్యో
అరే రక్తం రా. అక్కడ కూడా రక్తం రా. రే వేణు తమ్ముడు ఏమైందిరా? పదరా హాస్పిటల్ వెళ్దాం. నాకేం లేదురా. ఏమీ లేకుండానే ఇలా రక్తపోంతలు చేసుకుంటావా? నీ చేతిలో ఉన్న డబ్బులు నాకు ఇవ్వు, హాస్పిటల్కి వెళ్దాం రా. నేను ఎక్కడికి వెళ్ళొద్దురా. రే నువ్వు ఇలా అడ్డం తిరగరా, నీకేదో సమస్య ఉంది. నాకు సమస్య ఉందని నీకెలా తెలుసురా? నాకు అసలు ఏ సమస్య లేదు లేదు, సమస్య లేకపోతే ఇలా వాంతులు ఎందుకు అవుతాయి? హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో వేణు. ఏ హాస్పిటల్ కాదు, ముందు నేను వెళ్ళి వాడిని చూడాలి. బాలా కొత్త ప్రేమికుణ్ణి, శివప్రసాద్ని. రే రే వేణు అలా కాదా. వాడిని చూసిన తర్వాతే నేను ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయిస్తాను. ఇలా చూడు, వాడికి ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుందే. ఈ డ్యామ్ అది ఎప్పుడు తెరుస్తారో ఏంటో. అవన్నీ ఇన్ఫార్మ్ చేసినాకే ఓపెన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కండి సార్, వెళ్దాం. వెళ్ళడానికి కాదు, ఇవ్వడానికి. ఎవరికి ఇవ్వడానికి? ఇక్కడ ఎవరు శివప్రసాద్? అతనికే. శివ మీకు కావాలా? అవును. అదిగో అక్కడ నుంచున్నాడు. సరే. హలో, శివప్రసాద్ కదా? అవును, మీరెవరు? నీ అంత బాగా బ్రోకర్ పనిచేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని విన్నాను, కరెక్టేనా? నా పిల్లానికి సెక్యూరిటీ గార్డు ఇంకా బ్రోకర్ పని చేసేదంతా నువ్వే కదరా? ఏమంటున్నారు? ఇప్పుడు నీకు అంతా అర్థమయ్యేలా చేస్తాను. ఎరా, నీకు నేను ఎవరో అర్థం కావట్లేదా? బాలా నా భార్యరా. నిన్ను చంపడానికేరా నేను వచ్చాను. చంపేస్తాంట్రా. నా భార్యతో నువ్వు అలవాటు అవుతావా? ఏదో గొడవ జరుగుతుంది, వెళ్దాం. ఈ రోజు నేను చంపేస్తాను. ఎందుకు కొడుతున్నావు? వాళ్ళ జీవితాన్ని నాశనం చేసావు కదరా, ఇప్పుడు తను సంతోషంగా జీవిస్తుంది. రండి. అసలు బతకద్దురా. వదలండ్రా. చంపేస్తాను. తీసుకెళ్ళండి. ఇదేమైనా ఆటో స్టాండా లేకపోతే వైన్ షాపా? తీసుకెళ్ళండి. జరగండ్రా, సైలెంట్ గా ఉండమన్నానుగా. హత్య కేసులో ముద్దాయి కదా, ఇప్పుడు జామీన్లో వచ్చావా? అవును. ఇలా చూడు, జామీన్లో పంపించేప్పుడు ఒక విషయం చెప్పి పంపించుంటారు. నువ్వు ఉన్న చోటు నుండి పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను, ఊరు తీసిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి సైన్ చేయాలా రోజు. 2 రోజులుగా నువ్వు సైన్ చేసావా? లేదు. లేదా? ఎందుకురా సైన్ చేయలేదు? ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగలేదా? నీ ఒళ్ళా లేదా నీ బుద్ధా? ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాను బట్టి నీకు ఒళ్ళు బాగుంది. అవును, ఇక్కడ ఏంటి ప్రాబ్లం? సార్, ఇతను కారణమే లేకుండా శివప్రసాద్ ని కొడుతున్నాడు సార్. ఏంటో అడగండి సార్. నువ్వేనా శివప్రసాద్? అవును సార్. ఇతనికి నీకు ఏంటి గొడవ? శివ మీద తప్పు కాదు సార్, ఇతనే గొడవాడాడు. ఏంట్రా నీ ప్రాబ్లం? సార్, ఇతని భార్యకి శివాకి ఏదో సంబంధం ఉందని గొడవాడుతున్నాడు సార్. ఓ, అయితే అదే విషయమా? ఇతని భార్యకి నీకేంటో సంబంధం? చెప్పరా. 2 పిల్లలతో పరువు మర్యాదలతో బతుకుతున్నారు సార్ ఈయన వైఫ్. మేమిద్దరం కలిసి చదువుకున్నాం సార్.
నా వల్లైన సాయం నేను తనకి చేసి పెడుతుంటాను అంతే సార్. ఆహా, అనుమానమేనా నీ ప్రాబ్లం? మొత్తానికి ఏదో ఒక ప్రాబ్లం చేయాలనే వచ్చావు నువ్వు. జామీన్లో వచ్చి సైన్ చేయకుండా గొడవలు చేస్తా తిరుగుతున్నావు ఎక్కడ? చాలా సూపర్గా ఉంది. ఉన్నారా లేదు చూడు. మీ పేరు బాలసుధా అదేనా? అవును. సార్ మన ఎస్ఐ కైమల్ సార్కి పనిపోయింది ఈవిడి వల్ల. తెలుసు. తప్పైన ఇన్ఫర్మేషన్ ప్రకారం నైట్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు ఇంతకు ముందు ఉన్న ఇక్కడ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసేశారు. అది సిఐ బోబీ సార్ వాళ్ళ తమ్ముడు భార్యతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా. అప్పుడప్పుడు చూసుకోమని బోబీ సార్ చెప్పారు మాకు. సరే, ఇక నీ వచ్చిన విషయం చెప్తాను. వేణుగోపాల్ అనే అతను ఇప్పుడు కూడా మీ భర్తే కదూ? అవును. మీరు ఆలోచించుకొని చెప్తున్న చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అది వదిలేయండి. మంచిగా నడుచుకుంటున్నారు కాబట్టే వాళ్ళకి జామీన్ ఇస్తున్నారు. జామీన్లో వచ్చి మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే విధానం ఉంటుంది. అది మీ భర్తకి మీరే అర్థమయ్యేలా చెప్పాలి. ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. ఇక్కడే ఉన్నారు. వాడిని తీసుకురండి. అరే కిందకు దిగు. నడు, రమ్మని చెప్తున్నాను కదా. ఏయ్ నడు, పోరా. మీకు ఎంతమంది పిల్లలు? 2. రేయ్, భార్యని 2 పిల్లల్ని రోడ్లో అనాథగా వదిలేసి హత్య చేసి జైలుకి వెళ్ళినోడు కదరా నువ్వు. 1 సంవత్సరం అయినా శిక్ష తగ్గించుకొని త్వరగా జైలు నుంచి బయటికి రాకుండా జామీన్లో వచ్చి మళ్ళీ గొడవలకు వెళ్తున్నావు నువ్వు. ఒక దెబ్బకి నీ నడు ఎరగొడతానికి నాకు ఎంతోసేపు పట్టదు. పాపం నీ భార్య మౌన్ చూసి నేనేం చేయకుండా వదిలేస్తున్నాను, తెలిసిందా? నువ్వు ఇలా పళ్ళంతా కొరకక్కర్లా. జామీన్ క్యాన్సిల్ చేసి రేపే నిన్ను జైలు పంపిస్తా. అలా నన్ను చేయి నీకు. పాపం కొన్ని రోజులైనా భార్యతో పిల్లలతో సంతోషంగా ఉండకుండా గొడవలు చేస్తున్నావా? ఈసారికి వదిలేస్తున్నా. రేపటి నుంచి పొద్దునే స్నానం చేసి రెడీ అయ్యి స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి. అర్థమైందారా? అర్థమైంది. ఇక పైన ఇంట్లో నుంచి కానీ బయట కానీ నీ మీద ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే నీ తీసుకెళ్లి జైల్లో పడేస్తా. జామీన్లో వచ్చి గొడవ చేస్తామని రిపోర్ట్ ఇస్తా. శిక్షాకారం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అర్థమైందారా? ఏంటి, నీకు అర్థం కాలేదా? అర్థమైంది. అలాగైతే చెప్పాలా? లోపలికి పోరా. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయమ్మా, నేరుగా నేనే వస్తాను. మీ ఆయన గొడవలకు వెళ్లకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీద నా దగ్గర దొరికితే వాడిని ఊటే వదలను.
అత్తయ్య, అయ్యో, లేవాలి అనిపించినప్పుడు నన్ను పిలిచుండొచ్చు కదా. ఏదో బయట గొడవ జరుగుతున్నట్టుగా అనిపించి నేను భయపడ్డాను. పిలిచినా ఎవరూ రాలేదు. సర్లే చూద్దాం కదా అని లేచాను. ఏమిటి అక్కడ గొడవ? మీ అబ్బాయికి మళ్ళీ జైలుకి వెళ్ళాలని ఆశ వచ్చింది. అందుకే అందరితో గొడవకి వెళుతున్నారు. ఆటో స్టాండ్కి వెళ్ళి శివతో గొడవ పడ్డారు. పోలీసులు కస్టడీలో తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇకేమైనా గొడవ పడితే యాక్షన్ తీసుకుంటానన్నారు. వేణు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సవ్యంగా ఉంటుంటే శిక్ష త్వరగా పూర్తయ్యేది. అప్పుడు హాయిగా నీతో కలిసి ఉండొచ్చు. అలా జీవించాలి అనుకునే మనిషి అయి ఉంటే ఇలా జైలుకి వెళ్ళుండేవారు కాదుగా. అది నిజమే. ఒక విధంగా ఆలోచిస్తే వాడిలా తయారవడానికి కారణం నేనే. ఇక వాడికి ఎలా నేను అర్థమయ్యేలా చేయగలను? ఒకవేళ నా కడుపున పుట్టినందుకు ఇలా అయ్యాడేమో. ఎక్కడ, ఎలా, ఎవరు కడుపున పుడుతున్నాం అనేది ప్రాబ్లం కాదు. ఎక్కడ జీవిస్తున్నాం అనేదే ప్రాబ్లం. పరిస్థితులు బాగోకపోతే మనుషులు అంతే. 7-8 నెలలు జైల్లో ఉన్నవాడు ఇంకెలా మారతాడు? దీనికంటే వాడు కడుపులోనే చచ్చినా బాగుండేది. ఇందులో మీ తప్పేం లేదు. మీ జీవితానికి దేవుడు మీకిచ్చిన బహుమతి. బహుమతి తీసుకునేటప్పుడు ఇది వద్దు, ఇదే కావాలని మనం చెప్పలేం కదా. చెడ్డదే అయినా చేతులతో స్వీకరించాలి. జీవించడానికి ఎంతైనా కష్టపడొచ్చు, కానీ భయపడి జీవించలేము. అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. కాస్త ఓర్పుగా ఉండమ్మా. తొందరలోనే వాడు తిరిగి వెళతాడు. ఇంకే ఉంది, కొన్నాళ్ళు ఓపిక పట్టు. మొగుడు వచ్చే లోపల తలుపేసుకుని బాగా నిద్రపోతుంది. ఓసే బాలా, 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 ఓసే బాలా, బయటికి రావే. ఓసే బాలా, ఓసే, ఓసే బాలా. వద్దమ్మా, నువ్వు వెళ్ళి ఇప్పుడు తలుపు తెరవద్దు. నాన్న తాగే వచ్చుంటారనిపిస్తోంది. తెరవకపోతే తలుపులు పగలకొడతారు. నువ్వు వెళ్ళొద్దు, మనం నిద్రపోయామని అనుకుంటారు. భయపడొద్దు, మీ నాన్న నన్నేమీ చెయ్యరు. తలుపు తెరవే. ఓసే బాలా, ఓసే బాలా, ఓసాయ్, నా పాత క్యారెక్టర్ని బయటికి రప్పించుకో. తలుపు బదలు కొట్టుకుని లోపల రాకూడదంటే త్వరగా తలుపు తెరవే. ఇలా చూడు, నాకు నిద్ర వస్తుంది. ఓసే బాలా, బాలా,
ఇప్పుడు నా మీద నీకు కొంచెం భయం ఉంది కదా? ఏంటి ఇదంతా? మీరు తాగి లోపలికొస్తే మీరు ఏమేం చేస్తారో నాకు బాగా తెలుసు. మద్యం తలకెక్కితే సొంతం బంధం ఏమీ తెలీదుగా. సామెతలు మాట్లాడకుండా జరగవే. తాగిన మిమ్మల్ని ఇంట్లోపలికి రానివ్వను. ఇదిగోండి, బెడ్షీటు సాపా ఉంది. ఈ వరండాలో పడుకోండి. నేను, మీ పిల్లలు, మీ అమ్మ మనశ్శాంతిగా పడుకోవాలి. ఇక ఈ తలుపులు తట్టకండి. ఓ, తెరవే. ఒసేయ్, తలుపు తెరవే. ఒసేయ్, తలుపు తెరవే. తెరవే. ఒసేయ్ బాలా, ఒసేయ్ తలుపు తెరవే. ఏయ్, తన్ని బొదర కొట్టేస్తాను. తలుపు తెరవే. తలుపు తెరవే. ఒసేయ్, తలుపు తెరవే. ఒసేయ్, నువ్వు మర్యాదగా తెరవలేదంటే తండ్రి బొదలు కొట్టేస్తాను. తలుపు తెరవే. ఒసేయ్ తెరవే. తెరవమని చెప్పానా? ఒసేయ్ తలుపు తెరవే. మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఈ రాత్రి మీరు నిద్రపోయేది పోలీస్ స్టేషన్లోనే. ఏంటే? నన్ను, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఇస్తే పరోల్ అయ్యే ముందు మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయం మనసులో ఉంచుకోండి. చెప్పే. తను ఇంకా ఎత్తాడా? బాలా, ఉమ్, వేణు రాత్రి బయట పడుకున్నాడా? ఉమ్. అఖిల నాతో చెప్పింది అమ్మ నాన్న బయట పడుకోబెట్టిందని. తాగేసి వస్తే ఇంకేం చేయమంటారు? మందు కొడితే మీ అబ్బాయి ఎలా మారిపోతాడో మీకు తెలుసుగా. ఆయన నోట్లోంచి వచ్చే బూతి మాటలు పిల్లలు వినాలా? నిన్ను తప్పుగా అనుకోవట్లేదు. వాడు నిజంగానే మారితే ఒక అవకాశాన్ని ఇచ్చి చూద్దాం. మంచిగా మారి రాలేదత్తయ్య, నాశనం చేయడానికి వచ్చారు. ఎటువంటి బంధుత్వం లేకుండా ఇన్ని రోజులు ఉన్నారు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చూడలేదుగా. నన్ను, నా పిల్లల జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిన అతన్ని నేనెందుకు వెళ్ళి చూడాలి? అందరి ముందు మంచివాడని చూపించుకోవడానికా? అది నాకు ఇష్టం లేదత్తయ్య. ఇప్పుడు అంటున్నాను, నా పిల్లలకి తండ్రి కాబట్టి తాగకుండా ఇక్కడికొస్తే పడుకోవడానికి చోటు, ఆహారము నేనిస్తాను. అంతకంటే ఏమెదురు చూసే యోగ్యత మీ అబ్బాయికి లేదు.